హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్లో తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సిరీస్ కోసం ఎంపికైన ఆ ప్లేయర్లు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో ఆదివారం భారత్ జట్టును ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ సిరీస్తో టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడు 20 నెలల తర్వాత సుదీర్ఘ ఫార్మేట్లో ఆడబోతున్నాడు. మరో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా ఈ సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రాణించిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్తో సిరీస్లో తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్లేయింగ్ 11లో చోటు కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ ఉంది. అయితే రాహుల్పై టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపించినట్లు సమాచారం. నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ను దృష్టిలో ఉంచుకొని 50 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ను తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. అంతేకాకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్లో ఆడిన అనుభవం ఉండటం కూడా రాహుల్కు కలిసి వచ్చే అవకాశం. ఇప్పుడు మనం బంగ్లాదేశ్తో ఆడబోయే సిరీస్ కోసం మనం టీమిండియాలో సెలెక్ట్ అయిన 16 మంది ప్లేయర్లు ఎవరనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బ్యాట్స్మెన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్. ఈ 8 మంది బ్యాట్స్మెన్స్ అయితే ఈ సిరీస్కు ఎంపికయ్యారు. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఆకాశ్ దీప్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఈ 4 ఆల్రౌండర్స్ అయితే ఈ సిరీస్ కోసం ఎంపికవడం జరిగింది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్ ఈ 4 బౌలర్లు అయితే ఈ యొక్క సిరీస్ కోసం అయితే ఎంపికవడం జరిగింది. టోటల్గా ఈ 16 మంది ప్లేయర్స్తో బంగ్లాదేశ్ సిరీస్ ఆడబోతుంది. సో ఇదనమాట ఓవరాల్గా బంగ్లాదేశ్తో ఆడబోయే స్క్వాడ్ అయితే. మన టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారో, ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో మీరు ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.